అరకు ఎడ్యుకేషనల్ హబ్. మనము టిఎస్ టెట్లో భాగంగా ఫిజికల్ సైన్స్ అండ్ బయాలజికల్ సైన్స్ యొక్క ప్రిపరేషన్ ప్లాన్ గురించి తెలుసుకుందాము. దీంట్లో 30 out of 30 మార్క్స్ ఏ విధంగా సాధించాలి, దానికి సంబంధించి సిలబస్లో మెన్షన్ చేసిన టాపిక్స్ ఏవేవి, దానికి సంబంధించిన రెఫరెన్స్ బుక్స్ ఏవనే దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. మనకు టిఎస్ టెట్ 2022 పేపర్ 2 సైన్స్ కంటెంట్. దీంట్లో మనకు ఫిజికల్ సైన్స్ ఉంటుంది, బయాలజికల్ సైన్స్ ఉంటుంది. ఫిజికల్ సైన్స్లో మళ్ళీ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఉంటుంది, బయాలజికల్ సైన్స్లో బాటనీ ఉంటుంది, జియాలజీ ఉంటుంది. మనకు ఫిజికల్ సైన్స్కి వచ్చేసి 12 మార్క్స్, ఫిజికల్ సైన్స్ టాపిక్స్ మనకు ఫిజికల్ సైన్స్కు 12 మార్క్స్ ప్లస్ బయాలజికల్ సైన్స్కు 12 మార్క్స్. ఈ విధంగా మనకు సిలబస్లో మెన్షన్ చేయడం జరిగింది. ఫిజికల్ సైన్సెస్కు 12 మార్క్స్, బయాలజికల్ సైన్సెస్కు 12 మార్క్స్. అదేవిధంగా మళ్ళీ ఫిజిక్స్కు 6 మార్క్స్, కెమిస్ట్రీకి 6 మార్క్స్, కెమిస్ట్రీకి 6 మార్క్స్, బాటనీకి 6 మార్క్స్, జువాలజీకి 6 మార్క్స్. ఆ విధంగా కేటాయించడం జరిగింది. మెథడాలజీ 2 కలిపి ఉంటాయి అన్నట్టు. మెథడాలజీ విజ్ఞాన శాస్త్రానికి సంబంధించిన ఉంటుంది కాబట్టి దీంట్లో మనకు సిలబస్లో ఉన్న టాపిక్స్ సహజ ఫిజిక్స్కి సంబంధించిన టాపిక్స్ చూద్దాం. సిలబస్ సహజ వనరులు, గాలి, నీరు. దీంట్లో గాలి, నీరు అనే టాపిక్స్ ఉన్నాయి. దీంట్లో నీటి కాలుష్యము, నీటి వినియోగము, నీటి యొక్క స్థితులు, జల కాఠిన్యత, నీటి ఒత్తిడి అనే టాపిక్ ఉంది. ఈ టాపిక్ సంబంధించిన టాపిక్, అది ఫస్ట్ టాపిక్. నెక్స్ట్ మన విశ్వానికి సంబంధించి సూర్యగ్రహణము, చంద్రగ్రహణము, నక్షత్ర రాసులు, రాశి చక్రము, అంతరిక్ష యానము, సౌర వ్యవస్థ, ఉపగ్రహాలు, నక్షత్రాలు, ఉల్కలు, తోకచుక్కలు, భూమికి సంబంధించిన టాపిక్స్ ఉన్నాయి. నెక్స్ట్ మనకు సహజ దృగ్విషయాలకు సంబంధించి కాంతి, ధ్వని, ఉష్ణానికి సంబంధించిన టాపిక్స్ చూసుకోవాలి. నెక్స్ట్ యాంత్రిక శాస్త్రము, శుద్ధగతిక శాస్త్రము, గతి శాస్త్రానికి సంబంధించి బలము మరియు ఘర్షణ, చలనము, న్యూటన్ గమన నియమాలు, గురుత్వాకర్షణ శక్తి, పని మరియు శక్తి అనే టాపిక్స్ ఉన్నాయి. నెక్స్ట్ మనకు అయస్కాంతత్వము మరియు విద్యుత్కు సంబంధించి అయస్కాంతత్వము, విద్యుత్కు సంబంధించిన టాపిక్స్. నెక్స్ట్ మన చుట్టూ ఉన్న పదార్థం, ఈ 5 టాపిక్స్ మొత్తం మనకు 1, 2, 3, 4, 5 అయస్కాంతత్వం వరకు మనకు ఫిజిక్స్ సంబంధించిన టాపిక్స్. 6, 7, 8, 9, 10 అనేది కెమిస్ట్రీకి సంబంధించిన టాపిక్స్ అన్నట్టు. మన చుట్టూ ఉన్న పదార్థాలను వేరు చేయడం, కృత్రిమ దారాలు, ప్లాస్టిక్లు, ఆమ్లాలు, క్షారాలు మరియు లవణాలు, లోహాలు, అలోహాలు, నేలబొగ్గు, పెట్రోలియము, దహనము, ఇంధనాలు అనే టాపిక్స్ ఉంది. నెక్స్ట్ రసాయన సంయోగ నియమాలు, మన చుట్టూ జరిగే మార్పులు, రసాయన చర్యలు, సమీకరణాల టాపిక్ ఉంది. నెక్స్ట్ పరమాణు నిర్మాణానికి సంబంధించి పరమాణువుల అణువులు, పరమాణువులో ఏముందనే టాపిక్స్ ఉంది. నెక్స్ట్ మూలకాల వర్గీకరణ, రసాయన బంధం అనే టాపిక్, లోహ సంగ్రహణ శాస్త్రం. ఈ టాపిక్స్ అన్నీ మనకు ఈ 5 టాపిక్స్ అనేవి సహజ వనరులు, మన విశ్వము, సహజ దిగ్విషయాలు ప్లస్ యాంత్రిక శాస్త్రము, అయస్కాంతమైన టాపిక్స్, ఫిజిక్స్ సంబంధించిన టాపిక్స్ ప్లస్ మన చుట్టూ ఉన్న పదార్థము, రసాయన సంయోగ నియమాలు, పరమాణు నిర్మాణము, మూలకాల వర్గీకరణ, రసాయన బంధము, లోహ సంగ్రహణ శాస్త్రం అనేవి కెమిస్ట్రీకి సంబంధించిన టాపిక్స్. ఈ టాపిక్స్ సంబంధించి మనకు 8th నుంచి 10th క్లాస్ వరకు చూసుకోవాలి. దీంట్లో మనకు ఈ ఫస్ట్ సహజ వనరులు అనే గాలి అనే టాపిక్ 6th, 7th క్లాస్లలో ఉంది. 6th, 7th క్లాస్లలో ఉంది టాపిక్. 6th, 7th క్లాస్ బుక్స్ చూసుకుంటే సరిపోతుంది. మనకు ఈ మిగతా టాపిక్స్ వచ్చేసి 8th నుంచి భౌతిక రసాయన శాస్త్రము, స్కూల్ బుక్స్, ఎస్సీఆర్టీ బుక్స్. దీంట్లో మనకు సంబంధించిన టాపిక్స్ మనం పేపర్ 2కు సంబంధించి 8th, 9th, 10th స్కూల్ బుక్స్ కంపల్సరీగా చదవాలి. ఫిజికల్ సైన్స్ 12 మార్క్స్ ఉన్నాయి కాబట్టి దీంట్లో మనకు బలము, ఘర్షణ, కృత్రిమ దారాలు, ప్లాస్టిక్లు, లోహాలు మరియు అలోహాలు, ధ్వని, నేలబొగ్గు మరియు పెట్రోలియము, దహనము, ఇంధనాలు మరియు మంట, ద్రవాల విద్యుత్ వాహకత, కొన్ని సహజ దృగ్విషయాలు, నక్షత్రాలు, సౌరకుటుంబం అనే టాపిక్ ఓన్లీ 8th క్లాస్లోనే ఉంది. ఈ 8th క్లాస్లో టాపిక్ చూసుకుంటే మనకు ఒక మార్క్ వచ్చే అవకాశం ఉంటుంది. దీంట్లో ఇది చూసుకుంటే సరిపోతుంది. ఈ టాపిక్స్ దీంట్లో రిలేటెడ్గా ఉన్న టాపిక్స్ 8th క్లాస్కు సంబంధించిన టాపిక్స్ చూసుకుంటే సరిపోతుంది. అదేవిధంగా 9th క్లాస్ విషయానికి వస్తే 9th క్లాస్లో మన చుట్టూ ఉన్న పదార్థము, చలనము, గమన నియమాలు, మన చుట్టూ ఉన్న పదార్థం శుద్ధమైన, పరమాణువులు, అణువులు, గురుత్వాకర్షణ, తేలియాడే వస్తువులు, పని మరియు శక్తి, ధ్వని టాపిక్స్ ఉన్నాయి 9th క్లాస్కు సంబంధించి. ఇది 9th క్లాస్ బుక్, 9th క్లాస్కు సంబంధించి ఇది. అదేవిధంగా 10th క్లాస్ విషయానికి వస్తే 10th క్లాస్లో మనకు
10th క్లాస్లో ఉష్ణము, రసాయనిక చర్యల సమీకరణాలు, కాంతి పరావర్తనము, సమతల ఉపరితలాల వద్ద కాంతి వక్రీభవనము, వక్రతలాల వద్ద కాంతి వక్రీభవనము, మానవుని కన్ను, రంగులు, ప్రపంచము, పరమాణు నిర్మాణము, మూలకాల వర్గీకరణ, ఆవర్తన పట్టిక, రసాయన బంధము, విద్యుత్ ప్రవాహము, విద్యుత్ అయస్కాంతత్వము, లోహ సంగ్రహణ శాస్త్రము, కార్బన్ దాని సమ్మేళన అనే టాపిక్స్ ఉన్నాయి. ఈ విధంగా మనకు 6th, 8th, 9th, 10th టాపిక్స్ బుక్స్ కంపల్సరీగా చదవాలి. సిలబస్లో మెన్షన్ చేసిన టాపిక్స్ మొత్తం ఈ బుక్లో యాజ్ ఇట్ ఈస్గా ఉన్నాయి. ఈ బుక్స్ 8th, 9th, 10th క్లాస్ బుక్స్ చదివితే మనకు 12 out of 12 మార్క్స్ ఫిజికల్ సైన్సెస్లో, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీలో మనకు రావడం జరుగుతుంది. 5 టాపిక్స్ ఫిజిక్స్, 5 టాపిక్స్ కెమిస్ట్రీకి సంబంధించిన సిలబస్ దీంట్లో యాజ్ ఇట్ ఈస్గా ఉంది. ఈ సిలబస్, ఈ బుక్స్ ఎక్కువ శాతం మనకు 9th, 10th క్లాస్ బుక్స్ ప్లస్ 8th క్లాస్ బుక్స్లో టాపిక్స్ ఉన్నాయి కాబట్టి 8th ప్లస్ 9th ప్లస్ 10th స్టాండర్డ్ ఉన్న బుక్స్ చదివితే సరిపోతుంది. దీనికి సంబంధించి మనకు మార్కుల విషయానికి వస్తే ఈ సహజ వనరుల నుంచి ఒక క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది, మన విషయం నుంచి ఒక క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది, ఈ 3 టాపిక్ల నుంచి ఒక్కొక్క క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది, ప్లస్ ఈ టాపిక్ నుంచి ఒక క్వశ్చన్ నుంచి, ఈ టాపిక్ నుంచి మనకు ఈ 5 టాపిక్స్ నుంచి మనకు 6 మార్క్స్ వస్తాయి. ప్లస్ ఈ 5 టాపిక్స్ నుంచి 6 మార్క్స్, ఈ 5 టాపిక్స్ నుంచి 6 మార్కులు. ఈ రిమైనింగ్ మన చుట్టూ ఉన్న పదార్థము, ఈ పదార్థాలకు సంబంధించి 1 మార్కు, ప్లస్ రసాయన సంయోగ నియమాలకు సంబంధించి 1 మార్కు, ప్లస్ పరమాణు నిర్మాణాలకు సంబంధించి 1 మార్కు, ప్లస్ మూలకాల వర్గీకరణ, రసాయన బంధం ఒక్కోట ప్లస్ 1 + 1 1 2 3 4 5 ప్లస్ దీనిలో లోహ సంగ్రహణ శాస్త్రానికి 1 మార్కు. ఈ విధంగా మనకు కెమిస్ట్రీకి సంబంధించి మొత్తం ప్రతి ఒక్క టాపిక్ నుంచి ఒక్కొక్క మార్కు, లెక్కన 6 మార్కులు. ఈ విధంగా దీనికి 6 మార్క్స్, దీనికి 6 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి టాపిక్ నుంచి ఒక క్వశ్చన్ అయితే కంపల్సరీగా వస్తుంది. ప్రతి టాపిక్ మనం 8th స్టాండర్డ్ నుంచి 8th, 9th, 10th స్కూల్ బుక్స్ రెఫర్ చేసి ఆ టాపిక్స్ మనకు సరిపోతుంది. ఈ టాపిక్స్ ఫిజికల్ సైన్స్కు సంబంధించి ఈ విధంగా చదివితే సరిపోతుంది. అదేవిధంగా బయాలజికల్ సైన్స్కు సంబంధించి సిలబస్లో మెన్షన్ చేసిన టాపిక్స్ ఏవి ఉన్నాయి దాని గురించి కూడా చూద్దాం. బయాలజికల్ సైన్స్ విషయానికి వస్తే మనకు బయాలజికల్ సైన్స్లో 12 మార్క్స్ కేటాయించడం జరిగింది. దీంట్లో మనకు బాటనీ ఉంటుంది, జువాలజీ ఉంటుంది. దీంట్లో ఉన్న టాపిక్స్ వచ్చేసి మొత్తం 7 టాపిక్స్ ఉన్నాయి. నిత్య జీవితంలో జీవశాస్త్రము, సజీవ ప్రపంచము, వృక్ష ప్రపంచము, మన చుట్టూ ఉండే మొక్కలు, వాటి భాగాలు, విధులు అనే టాపిక్, మొక్కలలో పోషణ, మొక్కలలో శ్వాసక్రియ, ప్రసరణ వ్యవస్థ, విసర్జక వ్యవస్థ, నియంత్రణ వ్యవస్థ, మొక్కలలో ప్రత్యుత్పత్తి వ్యవస్థ, విత్తనాల ప్రయాణము, వ్యవసాయము, పంటలు, వ్యాధులు, నియంత్రణ పద్ధతులు అనే టాపిక్స్ ఉన్నాయి. అదేవిధంగా వ్యవసాయ పంట మొక్కలు, ఆహారోత్పత్తి, నేల, మన జీవన విధానము, ఎరువులు, పంటలు, వరి సాగు అనే టాపిక్స్ వృక్షశాస్త్రానికి సంబంధించిన టాపిక్స్. నెక్స్ట్ జంతు శాస్త్రానికి సంబంధించి మానవ అవయవ వ్యవస్థ, అస్థిపంజర వ్యవస్థ, కండర వ్యవస్థ, జీర్ణ వ్యవస్థ, శ్వాస వ్యవస్థ, రక్త ప్రసరణ వ్యవస్థ, నాడీ వ్యవస్థ, విసర్జక వ్యవస్థ, ప్రత్యుత్పత్తి వ్యవస్థ, ఆహారంలో పోషకాలు, వాటిలో పాల వల్ల వచ్చే వ్యాధులు, ప్రథమ చికిత్స, జంతువుల ప్రవర్తన, జంతువుల ఆర్థిక ప్రాముఖ్యత. ఇదేమో బాటనీకి సంబంధించిన వృక్ష ప్రపంచం, ఇదేమో జంతు ప్రపంచానికి సంబంధించిన టాపిక్స్. ఇది సూక్ష్మజీవులకు సంబంధించిన టాపిక్. బ్యాక్టీరియా, వైరస్, శిలీంధ్రాలు, ప్రోటోజోవాకు సంబంధించిన టాపిక్. హానికర సూక్ష్మజీవులు, ఉపయోగకర సూక్ష్మజీవులు 2 టాపిక్స్ ఉన్నాయి. సూక్ష్మజీవుల వలన మొక్కలలో, జంతువులలో కలిగే వ్యాధులు అనే టాపిక్ ఒకటి. నెక్స్ట్ మన పర్యావరణము, జీవ వైవిధ్యము, వివిధ రకాల ఆవరణ వ్యవస్థలు, ఆవరణ వ్యవస్థ ఘటకాలు, కాలుష్యము, రకాలు అనే టాపిక్ 6th టాపిక్. జీవశాస్త్రంలో నూతన పోకడలకు సంబంధించి సంకలనము, జెనెటిక్ ఇంజనీరింగు, జీన్ బ్యాంక్, నెక్స్ట్ జన్యు చికిత్స అనే టాపిక్స్ ఉన్నాయి. దీనికి మనకు మొత్తం 7 టాపిక్స్. 7 టాపిక్స్లో మనకు ఈ టాపిక్ నుంచి ఒక క్వశ్చన్ ప్లస్ సజీవ ప్రపంచం నుంచి ఒక క్వశ్చన్, వృక్షశాస్త్రము సంబంధించి దీని నుంచి మనకు 2 to 3 మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది. జంతు ప్రపంచానికి సంబంధించి 2 to 3 మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది. దీని నుంచి 3 మార్క్స్, దీని నుంచి 3 మార్క్స్ అనుకుంటే 6 + 7 8 ప్లస్ దీని నుంచి 2 మార్కులు అనుకుంటే 8 9 10, దీని నుంచి 1 మార్కు, దీని నుంచి 1 మార్కు. ఈ విధంగా చదివితే మనకు 12 out of 12 మార్క్స్ రావడం జరుగుతుంది. 12 out of 12 మార్క్స్ రావడం జరుగుతుంది. అదేవిధంగా మెథడ్కు సంబంధించి మెథడాలజీలో విజ్ఞాన శాస్త్రం, నిర్వచనము, స్వభావము, చరిత్ర. విజ్ఞాన శాస్త్ర నిర్వచనము, స్వభావము, చరిత్రకు సంబంధించి
విజ్ఞాన శాస్త్ర బోధన ఉద్దేశాలు విలువలు, లక్ష్యాలు మరియు విద్యా ప్రమాణాలు అనే టాపిక్ సెకండ్ టాపిక్. విజ్ఞాన శాస్త్ర బోధన పద్ధతులు, విజ్ఞాన శాస్త్రంలో బోధన అభ్యసన సామాగ్రి, బోధన ప్రణాళిక, విజ్ఞాన శాస్త్ర ప్రయోగశాల, విజ్ఞాన శాస్త్ర ఉపాధ్యాయుడు, విజ్ఞాన శాస్త్ర పాఠ్య ప్రణాళిక, విజ్ఞాన శాస్త్ర పాఠ్య పుస్తకము, మూల్యాంకనం అనే టాపిక్స్ ఉన్నాయి. దీంట్లో మనకు ముఖ్యంగా విజ్ఞాన శాస్త్ర నిర్వచనము చరిత్రకు సంబంధించి కంపల్సరీగా ఒక క్వశ్చన్ దీని నుంచి రావడం జరుగుతుంది. నెక్స్ట్ మనకు విజ్ఞాన శాస్త్ర ఉద్దేశాలు విలువలు లక్ష్యాలు విద్యా ప్రమాణాల నుంచి ఒక క్వశ్చన్ రావడం జరుగుతుంది. విజ్ఞాన శాస్త్ర బోధనా పద్ధతుల నుంచి మనకు ఒక క్వశ్చన్ రావడం జరుగుతుంది. విజ్ఞాన శాస్త్ర బోధనా పద్ధతుల నుంచి ఒక క్వశ్చన్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ మనకు సిసిఈ మూల్యాంకనం నుంచి ఒక క్వశ్చన్ రావడం జరుగుతుంది. విజ్ఞాన శాస్త్ర పాఠ్య ప్రణాళిక, విజ్ఞాన శాస్త్ర పాఠ్య పుస్తకం నుంచి ఈ 2 టాపిక్ల నుంచి ఒక క్వశ్చన్ రావడం జరుగుతుంది. మనకు 1, 2, 3, 4, 5 క్వశ్చన్స్ అయినాయి. రిమైనింగ్ టాపిక్స్ విజ్ఞాన శాస్త్ర బోధన సామాగ్రి, విజ్ఞాన శాస్త్ర ఉపాధ్యాయుడు, విజ్ఞాన శాస్త్ర ప్రయోగశాల, ఇవన్నీ టాపిక్స్కి సంబంధించి ప్రణాళిక, ఇవన్నీ టాపిక్స్ సంబంధించి ఒక క్వశ్చన్ రావడం జరుగుతుంది. ఇవి జస్ట్ ఐడియా కోసం చూసుకొని మోడల్ పేపర్లు ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. మనకు ఈ జీవశాస్త్రానికి సంబంధించి మనకు రెఫరెన్స్ బుక్స్గా మనకు 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు యూజ్ చేయాలి. 6th క్లాస్లో మనకు మన ఆహారము, అయస్కాంతాలతో అవన్నీ ఫిజిక్స్ కెమిస్ట్రీకి సంబంధించిన టాపిక్స్, ఫిజిక్స్ కెమిస్ట్రీ సంబంధించిన టాపిక్స్ కూడా ఉన్నాయి. మొక్కలలో భాగాలు, వాటి విధులు, ప్లస్ దీంట్లో మనకు సంబంధించిన జంతువులలో చలనాలు అనే టాపిక్స్, దీంట్లో బయాలజికల్ సైన్స్కు సంబంధించిన టాపిక్స్ యాడ్ చేయడం జరిగింది. అదేవిధంగా 7th క్లాస్ విషయానికి వస్తే 7th క్లాస్లో మనకు బయాలజికల్ సైన్స్ టాపిక్స్ వచ్చేసి మొక్కలలో పోషణ, జీవులలో శ్వాసక్రియ, మొక్కలలో ప్రత్యుత్పత్తి, దీనికి సంబంధించిన టాపిక్స్ ఏడు ఉన్నాయి. ఈ బయాలజికల్ సైన్స్కి సంబంధించిన టాపిక్స్ దీంట్లో చూసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ మనకు 8th, 9th, 10th చాలా ఇంపార్టెంట్ స్కూల్ బుక్స్. 8th, 9th, 10thలో మనకు విజ్ఞాన శాస్త్రం అంటే ఏమిటి అనే ఫస్ట్ టాపిక్ అదే. నిత్య జీవితంలో కణము జీవుల మౌలిక ప్రయాణం అనే సెకండ్ టాపిక్ అదే. సూక్ష్మజీవుల ప్రపంచం అనే టాపిక్ 5th టాపిక్ అదే. సూక్ష్మ జంతువులలో ప్రత్యుత్పత్తి, కౌమార దశ, జీవ వైవిధ్య సంరక్షణ, మన పర్యావరణం అనే టాపిక్ అదే. వివిధ ఆవరణ వ్యవస్థలు, మొక్కల నుండి ఆహారోత్పత్తి, జంతువుల నుండి ఆహారోత్పత్తి, పీల్చలేము తాగలేము, మనకు అనారోగ్యం ఎందుకు కలుగుతుంది అనే టాపిక్ 8th క్లాస్ టాపిక్ ఇది. ప్లస్ 9th విషయానికి వస్తే 9thలో కణ నిర్మాణ విధులు, వృక్ష కణజాలము, జంతు కణజాలము. అది సెకండ్ టాపిక్లో సజీవ ప్రపంచం అనే టాపిక్లో ఈ 2 టాపిక్స్ ఉన్నాయి. ప్లాస్మా పొర నుండి పదార్థాల కలయిక, జీవ వైవిధ్యము, జ్ఞానేంద్రియాలు, జంతువులలో ప్రవర్తన, వ్యవసాయ ఉత్పత్తులు సవాలు, ఆవరణ వ్యవస్థలు అనుకుణాలు, నేల కాలుష్యము, జీవ భౌతిక రసాయన వలయాలు అనే టాపిక్స్ 9th క్లాస్కు సంబంధించిన టాపిక్స్. ప్లస్ 10th క్లాస్కు సంబంధించి మనకు జీవశాస్త్రంలో పోషణ, ఆహార సరఫరా వ్యవస్థ, శ్వాసక్రియ, శక్తి ఉత్పాదన వ్యవస్థ, ప్రసరణ పదార్థ రవాణా వ్యవస్థ, విసర్జక వ్యర్థాల తొలగింపు వ్యవస్థ, నియంత్రణ సమన్వయ వ్యవస్థ, ప్రత్యుత్పత్తి పునరుత్పాదక వ్యవస్థ, జీవక్రియలో సమన్వయము, అనువంశికత, తరతరాల వైవిధ్యము, మన పర్యావరణం, మన బాధ్యత, సహజ వనరులు అనే టాపిక్స్ ఉన్నాయి. మనం ముఖ్యంగా 6th, 7th, 8th, 9th, 10th బుక్స్ జీవశాస్త్రానికి సంబంధించి కంపల్సరీగా చదువుకోవాలి. దీని నుంచి ఎక్కువ క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. మనకు పేపర్ 2 స్టాండర్డ్ అనేది ఎక్కువ ఉంటుంది. పేపర్ 2కు 8th, 9th, 10th క్లాస్లలో ఉన్న బుక్స్లలో ఉన్న ఈ టాపిక్స్కి సంబంధించిన బుక్స్లో ఈ బుక్లో ఉన్న టాపిక్స్ సంబంధించిన సిలబస్ కంప్లీట్ చేసుకుంటే మనకు 8th, 9th, 10th సిలబస్లో ఉన్న టాపిక్స్ చదువుకుంటే సరిపోతుంది. ఈ విధంగా బయాలజికల్ సైన్స్కు 12 మార్క్స్ ప్లస్ ఫిజికల్ సైన్స్కు 12 మార్క్స్ ప్లస్ మెథడాలజీకి 6 మార్క్స్. ఈ విధంగా మనకు బయాలజికల్ సైన్స్ నుంచి ఫిజికల్ సైన్స్ నుంచి 12 మార్క్స్, బయాలజికల్ సైన్స్ నుంచి 12 మార్క్స్, మెథడ్ నుంచి 6 మార్క్స్, మొత్తం 30 మార్క్స్. ఈ విధంగా చదివితే 30 out of 30 మార్క్స్ మనము సైన్స్లో సాధించవచ్చు. సైన్స్లో ఈ విధంగా మనము ఫిజికల్ సైన్స్ 6 మార్క్స్లో దాంట్లో ఫిజిక్స్కు 6 మార్క్స్, కెమిస్ట్రీకి 6 మార్క్స్, దీంట్లో జువాలజీకి 6 మార్క్స్కు, బాటనీకి 6 మార్క్స్, మెథడాలజీకి సంబంధించి మెథడాలజీలో ఇంపార్టెంట్ టాపిక్స్ వచ్చేసి 6 టాపిక్స్, దీంట్లో ఉన్న టాపిక్స్ సంబంధించి 6 మార్క్స్, మొత్తము 30 మార్క్స్. ఈ విధంగా సంబంధించిన టాపిక్స్ చదువుకుంటే మనకు బయాలజికల్ సైన్స్లో 30 out of 30 మార్క్స్ మనం సాధించవచ్చు. ఈ విధంగా చదివి 30 out of 30 మార్కులు సాధిస్తాడని ఆశిస్తూ, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.